శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వత్యై నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న 50 మంది భక్తులకందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ గ్రహం మూలం సర్వం జగత్ మన శాస్త్రి గారి యొక్క విధానం. గ్రహాల ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు అనేది మన శాస్త్రి గారు మనకు అందించినటువంటి వారం. సూర్యభగవానుడు, చంద్రుడు, అలాగే అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని భగవానుడు, రాహువు, కేతు. గ్రహాల పరంగా మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రహం మానవునికి ఒక్కొక్క విధానం మీద ఒక్కొక్క భాగం మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా గ్రహారాధన చేయటం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు, అలాగే దైవారాధన చేయటం ద్వారా మానసికమైన ప్రశాంతత, సముచితమైన నిర్ణయములు, ఉన్నత స్థితి, కీర్తి ప్రతిష్టలు, మనం అనుకున్న స్థితి చేరికే అవకాశం తప్పకుండా లభిస్తుంది. ఎలాగంటే ఏదైనా ఒక ఆహార పదార్థం తీసుకున్నప్పుడు దానిలో మనం కలిపే విధానాన్ని బట్టి ఎలా రుచి మారుతుందో, ఎలా తినడానికి ఆహారం ఎంత సమృద్ధిగా మనకి లభిస్తుందో, ఎంత ఆహారపరంగా తీసుకున్నప్పుడు ఎంత రుచిగా బాగుంటుందో, మనస్సుకి ఆహ్లాదాన్ని ఎలా అందిస్తుందో, అట్లాగే గ్రహారాధన, దైవారాధన చేయటం ద్వారా కూడా సముచితమైన నిర్ణయముల ద్వారా ఒక సంపూర్ణమైన శుభ ఫలితాలు మనం పొందుతామని, అదే యొక్క విధానముతోటి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలు దివ్యక్షేత్రములు లింగరూప శని భగవానుడు, అలాగే ఏకశిల రాహుకేతువులు, అంగారక కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లు, అంతేకాకుండా సూర్యనారాయణ స్వామివారు ఎక్కువ మనకి దివ్యమంగళకుడే వెలిసి ఉండడం, అంతేకాకుండా వృక్షముల పరంగా మనం గమనించినట్లయితే వృక్షములు సెమీ వృక్షము, అశ్వత్థ వృక్షము, జంబూపల వృక్షము, ఈ విధంగా నింబ వృక్షము, అనేక రకాల వృక్షముల యొక్క సముదాయము కలిసినదే మన నర్సింగోలు దివ్యక్షేత్రం. అటువంటి దివ్యక్షేత్రం మన శాస్త్రి గారి యొక్క కృషి వల్ల ఒక అభివృద్ధి చెందింది. దాన్ని అదేవిధంగా మనం తీసుకొని పరిగణలోకి తీసుకొని వారికి విధానాన్ని కొనసాగించి సంపూర్ణమైన శుభ ఫలితాలు ప్రతి ఒక్కరు కూడా పొందాలని ఒక ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ యొక్క మాస ఫలితాలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ముఖ్యంగా మేషరాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క మాసం రాబోయేది మార్చి ప్రథమార్థం ఎలా ఉంటుంది, ద్వితీయార్థం ఎలా ఉంటుంది, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి. ముఖ్యంగా మేషరాశికి రాశి స్థానంలోని వ్యయాధిపైనటువంటి గురువు యోగకారకుడి ఉన్నందువల్ల వీరికి ప్రథమార్థం అంతా కూడా సంపూర్ణంగా విజయం లభించే గొప్ప అవకాశం ప్రాప్తిస్తుంది. అయితే ఈ నెలంతా కూడా అన్ని రంగముల యందు అభివృద్ధి, ఆర్థికంగా సంపూర్ణమైన లాభసాటిగా ఉంటుంది. వ్యాపారం చేసుకునే వారికి సంపూర్ణమైన వ్యాపారాభివృద్ధి. అయితే నాగదోష ప్రభావం ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం. ఎందుకంటే మనం గమనించినట్లయితే మాఘమాసంలో రేపు మహాశివరాత్రి పర్వదినం కూడా మనకి వస్తుంది కాబట్టి మహాశివరాత్రి ఈశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది. ఇక ఈశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది. ఇక మాస శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినం కలిసి వచ్చినందువల్ల ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కావచ్చు, లేదు నర్సింగోలు లింగరూపంలో వెలిసినటువంటి శని భగవానికి కావచ్చు, జరుగుతున్న అభిషేక కార్యక్రమాల్లో తప్పకుండా మీరు పాల్గొనడం ద్వారా ఇక ప్రథమార్థం అంతా కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం అని చెప్పున్నాను. అంటే ప్రథమార్థంలో వస్తున్నటువంటి ఈ యొక్క మహాశివరాత్రి తప్పకుండా మీరు పాల్గొని స్వామివారి కృపకు మీరు పాత్రలు అవటం ద్వారా, గురుకృప లభించడం ద్వారా సర్వకార్యములందు విజయప్రాప్తి మీరు పొందాలని భావిస్తూ, ద్వితీయార్థంలో కొంచెం జాగ్రత్త వహించడం కూడా ఉత్తమమని తెలియచేస్తూ, ఎలాగనగా ఆరోగ్య భంగములు, శత్రుభయము, ఆందోళన కలిగించు అనేక రకాల సంఘటనలు, వ్యవహార దోషములు, కుటుంబములో విరోధాలు, వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఓర్పుతో ఉండటం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, అయితే శని భగవానుడు యోగకారకుడై ఉన్నందువల్ల సదృష్టి వీక్షణ అనే విధానంతో కానీ మనం నమస్కారం చేసుకున్నట్లయితే ఈ యొక్క మాసం అంతా కూడా మీకు సంపూర్ణమైన విజయప్రాప్తి పొందుతారని, ఇందాక చెప్పిన విధంగా ప్రథమార్థంలో వస్తున్నటువంటి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినంలో స్వామివారిని దర్శించుకొని జరుగుతున్న అభిషేక పూజా కార్యక్రమాలలో తప్పకుండా మీ వంతు కార్యక్రమాలకి సహాయ సహకారములు అందిస్తారని, ఎలా అనగా జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాలు అయితేమి, అంతేకాకుండా లింగరూప శని భగవానికి జరుగుతున్నటువంటి 19 ఘటములతోటి అభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శనీశ్వరుడు అంటేనే సదృష్టి. మేష, వృషభ, మిథున రాశి వారికి ఏలినాడు శనీశ్వర ప్రభావం అని చెప్తూ ఉన్నాం. అయితే మేషరాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఏకాదశంలో ఉన్న శని భగవాన్ యొక్క దృష్టి, తృతీయ దృష్టి పడడం ఒకటి, అంతేకాకుండా శనీశ్వరుడితో పాటు సప్తమాధిపతి అయినటువంటి రవి బుధులు కలిసి ఉండటం కూడా, సప్తమాధిపతి అయిన సూర్యభగవానుడు రాశికి అంటే శనీశ్వరుడికి పంచమంలో ఉన్నటువంటి బుధుడు కూడా కలిసినందువల్ల
బుద్ధిమాంద్య దోషములు జరిగే అవకాశం, తద్వారా నిర్ణయం సరిగా లేకపోవటం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చును. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యంగా విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు జాగ్రత్త తీసుకోవడం కూడా ఉత్తమమని, విద్యలో ఉత్తీర్ణత సాధించాలంటే కొంచెం కృషి పట్టుదల ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా తప్పకుండా తెలుసుకొని గురువులకు నమస్కారం చేసుకొని గురు కృప ద్వారా మీరు సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందాలని, ఉన్నత స్థితిలో ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీరు తీసుకునే నెంబర్ల పరంగా మనం గమనించేట్లయితే ముఖ్యమైన అదృష్ట సంఖ్యగా ఈ మాసం మందు 7వ నెంబర్ తీసుకోవడం ద్వారా సంపూర్ణమైన విజయప్రాప్తి మీరు పొందుతారని, అంతేకాకుండా ఈ యొక్క మాసములో వీలైనంత వరకు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం కూడా ఉత్తమమని తెలియచేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క మాసం అంతా కూడా మీరు వస్త్రధారణ చేస్తున్నప్పుడు పసుపు రంగు ఎక్కువగా వినియోగించడం కూడా మంచిదని తెలియజేస్తూ, గురుకృప సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా గురువులకి నమస్కారం చేసుకోవడం, తద్వారా వారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ, నేను చెప్పిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయటం కానీ 10 మందికి తెలియజేసి వారికి ఉన్నత స్థితికి కూడా మీరు భాగస్వాములు అవుతారని, నరసింగోలు దివ్యక్షేత్ర దర్శనం తప్పకుండా చేయాలని భావిస్తూ మీ రామకృష్ణ స్వామి, నరసింగోలు. ఆయుష్మాన్ భవ.